బుద్ధదేవుడు వైశాలిపురంలో ఆమ్రపాలి అనే వేసి ఉంది. ఆమె యొక్క ఉద్యానవనమందు భిక్షు సంగమతో విడిది చేశాడు. స్మృతిని, ప్రజ్ఞను గురించి భిక్షువులకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ నోట ఈ నోట ఆమ్రపాలి తన తోటయందు భగవంతుడు బుద్ధుడు వచ్చి విహరించుచున్నాడని విని ఉత్తమ రథమునెక్కి ఆరామమునకు వచ్చి ఆ పుణ్యమూర్తిని దర్శించి నమస్కరించి కూర్చుని దశబలుడు వివిధ ధర్మకథలు చెప్తుంటే ఆ ప్రసంగములచే ఆమ్రపాలి తన ఎంతో ఉత్సాహితం చేసి ఉత్తేజితం చేశాడనమాట. ఆయన కథలు విని అంత ఆమె ఆనందించింది. అంతటా ఆమ్రపాలి చేతులు జోడించి, భగవంతా, మీరు రేపు మీ భిక్షు సంఘ సహితముగా నా ఇంటి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. సుగతుడు ఎప్పటి వల్లే మౌనంగా అంగీకరిస్తే ఎంతో సంతోషంతో ఆమ్రపాలి తన భాగ్యమును కొనియాడుకుంటూ రథమునెక్కి నగరానికి బయలుదేరింది. లుచ్చని నాయకులు ఉంటారనమాట, వేరే ఒకళ్ళు. బుద్ధ భగవానుడు వైశాలిలో ఆమ్రపాలి వనమందు వచ్చాడని విని వాడు కూడా ఆయన్ని దర్శించుకోవాలని కుతూహలంతో వన్యవన్యుల బట్టలు, నగలు అన్నీ ధరించి చాలా సంతోషంగా వాళ్ళు రథాలెక్కి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వడివడిగా ఎదురైన ఆమ్రపాలి రథమును తటాలున వాళ్ళ రథంతో ఢీకొంది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఆమ్రపాలి పట్టపగ్గాలు లేని సంతోషంతో మమ్మల్ని ఢీకొని మరీ వెళుతున్నాం, ఏమిటి కారణం, విశేషం ఏమిటి అని అడుగుతారు. అడిగినప్పుడు, ఆర్యపుత్రులారా, రేపటి నా భోజనానికి సంఘ సహితముగా బుద్ధ భగవానుడు రావటానికి అంగీకరించాడు. ఆ సంతోషంలో ఆ సన్నాహంలో నేను ప్రమాదవశమున మీ రథముతో పోటు తగిలింది, నన్ను క్షమించండి అని అడిగింది. వారు ఏమయ్యారు, విస్మయులయ్యారంట, ఆశ్చర్యపోయారు. ఆమ్రపాలి, నీ ఆ పవిత్ర విందును మాకు కేటాయించు, నీకు 1000 బంగారు నాణాలు ఇస్తామని చెప్తారు, 1,00,000 నాణాలు ఇస్తాం అని బేరానికి పెట్టారు. అప్పుడు ఆమ్రపాలి ఏమంది, అయ్యలారా, వైశాలి నగరం అంతా నాకు ఇచ్చినా నేను దీన్ని మాత్రం ఈ భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని వదులుకోను, మీకు ఎవరికే ఇవ్వను అని చెప్తుంది. ఆమ్రపాలి గెలిచింది, మనమే ఓడిపోయాం అని నవ్వుకుంటూ వాళ్ళు రథాలెక్కి బుద్ధ భగవానుడు ఉన్న చోటికి వెళ్తారు. ప్రవేశించి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అందరూ అక్కడక్కడ వారు కూర్చున్నారు. వారు వచ్చుట ముందుగానే భగవంతుడు చూసి ఏమంటున్నాడు భగవంతుడు, బుద్ధ భగవానుడు భిక్షువులను పిలిచి, దేవతల యందు కూడా లేని శోభ వీరి యందు నాకు కనపట్టుచున్నది, చూడండి వారు వచ్చి అని చెప్తున్నాడు భగవంతుడు. అంతలో వాళ్ళే వచ్చి భగవంతుడికి నమస్కరించి కూర్చున్నారు. వారిని అనేక ధర్మకథలు సంతుష్టం చేశాడు భగవంతుడు. తర్వాత వాళ్ళు భోజనంలో పిలుస్తారు. ఆమ్రపాలి పిలిచిందని తెలిసినా రేపు మా భోజనానికి రమ్మని పిలుస్తారు. అప్పుడు భగవంతుడు ఏమంటాడు, ఆమ్రపాలి ముందుగానే నన్ను ఆహ్వానించినది, ఈ కోరికను నేను మన్నించలేను, అరే ఆమ్రపాలి మళ్ళీ గెలిచింది అని వాళ్ళు నవ్వుకుంటూ స్వస్థములకు వెళ్తారన్నమాట. ఆమ్రపాలి మరునాడు భిక్షు సంగమునకు సంతృప్తులుగా చేసి భోజనాలన్నీ చక్కగా పెట్టి తనకున్న ఉద్యానవనాన్ని వాళ్ళు ఏదైతే విడిది చేసి ఉన్నారో ఉద్యానవనాన్ని కూడా దానమిచ్చి స్వీకరించమని భగవంతుడిని ప్రార్థించింది. భగవంతుడు ఎంతో ప్రీతితో అంగీకరించాడు. ఇది ఈరోజు ఎలా ఉంది, ఆమ్రపాలి వేసి అయినా సరే దైవయందు భక్తితో ఆవిడ సమర్పించుకుంది. భగవంతుడు కూడా ఆమె యందు ఏ కళంకాన్ని చూడలేదు, ఆమె హృదయాన్ని చూశాడు. ఆమె దగ్గరికి వచ్చి భోజనం చేశాడు, ఇచ్చిన తీసుకున్నాడు, సంతుష్టం చేశాడు. అక్కడి నుంచి ఆమ్రపాలి జీవితం మారిపోయింది, ఉపాసగా అయింది, భిక్షువుగా మారింది, బౌద్ధ ధర్మాలను పాటించుకుంది, ధన్యురాలైంది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అనేక కథల్లో మనకు కనిపిస్తారు. మనం వాళ్ళ గుణశీలాలను ఎంచకూడదు, వారిలో వచ్చిన మార్పును మనం ఆనందించాలి. సరేనా, రేపు ఇంకోటి.